అండి ఒక్క నిమిషం. ఇదండి గాయాకు, అదేవిధంగా పలకాకు, ఇంకా చెప్పాలంటే గోడప చామంతి అని కూడా అంటారు. సో ఎందుకు దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయంటే, సో గాయాకు ముందుగా తెలుసు గాయాకు. సో గాయాక అంటే మనకు ఎక్కడైనా అడవిలో ఉన్నప్పుడు దెబ్బలు తగిలితే ఈ ఆకు తీసుకెళ్ళి మనం రుద్దితే మంచిగా అవుతుంది, న్యాచురల్గా నయం అవుతుంది. అందుకే దీన్ని గాయాక అంటారు. అదేవిధంగా పలకాకు అని ఎందుకు అంటారంటే, మనకు పలకలు కానీ స్కూల్లో బోర్డ్స్ కానీ సరిగా పడకుంటే ఈ పలకాకుని తీసుకెళ్ళి రుద్దితే మంచిగా నీట్గా పడతాయి. అందుకే దీన్ని పలకాకు అంటారు. అదేవిధంగా గోడ చామంతి అని ఎందుకు అంటారంటే, ఇది మనకు ఇట్లా గోడపై కూడా ఇది పాకుతూ పెరుగుతుంది. అందుకే దీన్ని గోడ చామంతి అని కూడా అంటారు. సో ఇవి ఈ విధంగా ఉంటాయి దీని యొక్క ఫ్లవర్స్ అనేటివి. సో ఇదే అండి గాయాకు, పలకాకు. సో మీరు ఇది అడవిలో ఎక్కడైనా ఇట్లా గెట్లకు కానీ లేకుంటే గుట్టలకు కానీ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటే ఇప్పుడే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా అడవిలో ఉన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు మంచిగా ఒక ఆక్యుమెంట్ తీసుకున్న వాళ్ళంటే ఇప్పుడే షేర్ చేయండి.